హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లైటన్ అమూల్య. దిస్ ఇస్ శ్రావంతి. ఈ రోజు ఈ వీడియోలో మనం గ్రూప్ 4 అప్డేట్ గురించి తెలుసుకుందాం. నిన్న నైటే మనకైతే ఒక వెబ్ నోట్ రిలీజ్ అవ్వడం జరిగింది. అది దేని గురించి అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి. మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉందంటే జూన్ 20 నుండి ఆగస్ట్ 21 వరకు. అంటే ఆల్మోస్ట్ 2 మంత్స్ అయితే మనకి సర్టిఫికేట్స్ యొక్క వెరిఫికేషన్ జరుగుతుంది. దానికి 2 సెంటర్లు ఉన్నాయి. ఒకటేమో ఆపోజిట్ ఆఫ్ టీజీపీఎస్సీ నాంపల్లి హైదరాబాద్, ఇంకొకటి శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పబ్లిక్ గార్డెన్స్ నాంపల్లి హైదరాబాద్. ఈ 2 సెంటర్లో అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. మనకి ఇన్ని రోజులు అంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి వెబ్ నోట్ అయితే ఇవ్వడం జరిగింది కానీ వెబ్ ఆప్షన్కి లాస్ట్ డేట్ అయితే ఇవ్వలేదు. ఈ వెబ్ నోట్తో మనకి క్లారిఫికేషన్ అయితే వచ్చింది. ఏంటంటే మనకి మన నెంబర్స్ ప్రకారం సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్ అనేది అలాట్ చేయడం జరిగింది. మనం ఎప్పుడైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్దామో ఆ డేట్‌కి ముందు వరకి మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకిప్పుడు 26కి నాకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది. సో, నేను 26 లోపు ఎప్పుడైనా పెట్టుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి వెళ్ళొచ్చు. అలా అన్నమాట. మళ్ళీ ఇంకా 2 మంత్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది గదా! కాకపోతే మనకిప్పుడు చూడండి అన్నీ చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. అంటే యాబ్సెంటీస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే 24th నుండి మనకి హాస్టల్ వెల్ఫేర్, మళ్ళీ 30కి డీఏఓ, తర్వాత జూలైలో డీఎస్సీ, ఆగస్ట్‌లో గ్రూప్ 2 ఇంకా పీజీ ఎగ్జామ్స్ చాలా చాలా ఎగ్జామ్స్ ఉండడం వల్ల ఏ రోజైతే మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందో మాక్సిమం మనం ఆ రోజు వెళ్ళకపోవచ్చు. ఎందుకంటే వేరే ఎగ్జామ్స్ ఉండడం వల్ల. సో, ఎవరైతే యాబ్సెంటీస్ ఉన్నారో ఈ యాబ్సెంటీస్ ఆగస్ట్ 24 ఇంకా ఆగస్ట్ 27 నుండి ఆగస్ట్ 31 లోపు ఏదో ఒక రోజు మనం వెళ్లి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ పైన చెప్పిన 2 మంత్స్‌లో సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి వెళ్ళిన వాళ్ళకి ఏమైనా సర్టిఫికేట్స్ పెండింగ్ ఉంటే వాటిని కూడా మనం నెక్స్ట్ రివైజ్డ్ డేట్స్ ఉన్నాయి కదా! అంటే ఆగస్ట్ 24 ఇంకా 27-31 వరకి. ఆలోపు అయితే మనం సర్టిఫికేట్స్‌ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ డెడ్‌లైన్ ఏంటంటే ఆగస్ట్ 31 5 PM తర్వాత ఎలాంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడం జరగదు. సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి రాని వాళ్ళని తీసేస్తారనమాట. సో, వాళ్ళకైతే జాబ్ వచ్చే ఛాన్స్ లేదు. ఇంకా మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్ళాలంటే ఒక చెక్ లిస్ట్ ఉంటుంది. చెక్ లిస్ట్ దాంతో పాటు 2 కాపీస్ ఆఫ్ పీడీఎఫ్ ఆఫ్ అప్లికేషన్. అంటే మనం అప్లికేషన్ చేసినప్పుడు మనకు అప్లికేషన్ ఫామ్ వస్తుంది. అవి 2 సెట్స్. దానితో పాటు 2 సెట్స్ ఆఫ్ అటెస్టేషన్ ఫార్మ్స్. ఈ అటెస్టేషన్ ఫార్మ్‌ని మనకి కమిషన్ వెబ్‌సైట్‌లో పెట్టడం జరిగింది. ఇంకా దీనితో పాటు మనకు నోటిఫికేషన్‌లో ఏమేమి సర్టిఫికేట్స్ అయితే కావాలని ఇచ్చారు. అంటే రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ అవన్నీ ఒరిజినల్ చూపించి 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ పైన సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మనం సంతకం చేసి ఆ జిరాక్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో, దిస్ ఈస్ ద ప్రాసెస్. Okay, if you like this video, please like, share and comment and don't forget to subscribe our channel Enlighten Amelia. Thank you.